మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జనవరి 28వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఎలా ఉంటాయో, వారం మొత్తం యోగించాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఎటువంటి స్తోత్రాలు చదువుకోవాలో, పాటించాల్సిన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశికి ఈ వారం దశమంలో రవి యోగిస్తున్నాడు. రవి 10వ ఇంట్లో సంచారం చేయటం వల్ల వృత్తిపరంగా మేషరాశి వాళ్ళకి ఈ వారం చాలా బాగుంటుంది. ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. రాజకీయ రంగంలో కూడా అధికార పదవుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తుల కోసం ప్రయత్నాలు చేసుకోవచ్చు. వృత్తిలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కటి శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. వ్యవసాయ రంగంలో మంచి అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 9, 10 స్థానాల్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడి బలం బాలేదు కాబట్టి మేషరాశి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో కావాల్సిన ర్యాంకులు రావటం, ఉన్నత స్థాయికి చేరటం లాంటివి జరుగుతాయి. అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నించే మేషరాశి వాళ్ళు కూడా కష్టపడి ప్రయత్నిస్తేనే ఉద్యోగం వస్తుంది. వ్యాపార పరంగా కూడా కొన్ని ఒడిదుడుకులు అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి విద్యారంగం, వ్యాపార రంగం, ఉద్యోగం కోసం ప్రయత్నించడం, ఈ వ్యవహారాల్లో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఈ వారం కనిపిస్తోంది. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం భాగ్యంలో యోగిస్తున్నాడు. శుక్రుడి బలం ఉంది కాబట్టి కళారంగంలో అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. శుక్ర బలం బాగుంది కాబట్టి భాగ్యంలో శుక్రుడి వల్ల ఆకస్మిక ధనప్రాప్తి యోగం కూడా కనిపిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు. దాంపత్య జీవితంలో అనుకూలత ఉంటుంది. అలాగే కుజుడు ఈ వారం మొత్తం భాగ్యంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుజుడి బలం లేదు కాబట్టి భూములు కొనటం, అమ్మటం, ఇలాంటి వ్యవహారాల్లో, గృహాలు కొనటం, అమ్మటం, ఇటువంటి వ్యవహారాల్లో డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. రియల్ ఎస్టేట్ రంగం ఈ వారం సామాన్యంగా ఉంటుంది. సోదరులతో కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయటం మంచిది. ప్రధానంగా ఈ వారంలో బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు. కాబట్టి బుధుడి బలం పెరగటం కోసం మేషరాశి వాళ్ళు కేజింబావు పెసల ఆకుపచ్చ వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. అలాగే కుజుడి బలం పెరగటం కోసం కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. అలాగే నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు గోవుకు ఆహారంగా తినిపిస్తే కూడా బుధుడి బలం, కుజుడి బలం పెరుగుతుంది. అలాగే బుధుడి బలం పెరగటానికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి రోజు గణపతి మంత్రం ఓం వక్రతుండాయ నమః 21 సార్లు చదువుకోవటం, గణపతి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, రోజు ఇంట్లో గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం పెట్టడం, సంకటనాశక గణేష స్తోత్రం చదవటం లేదా వినటం ద్వారా బుధుడి బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం కూడా లేదు కాబట్టి ప్రతిరోజు ఓం సాం శరవణ భవ ఈ మంత్రాన్ని కూడా 21 సార్లు చదువుకోవటం, సుబ్రహ్మణ్య అష్టకం చదవటం లేదా వినటం, సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయటం, సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి మందార పూలతో పూజించడం ద్వారా ఈ వారం మొత్తం మేషరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి భాగ్యంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి బలం లేదు కాబట్టి ఆఫీసులో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. పై అధికారులతో కానీ సహోద్యోగులతో కానీ జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. రాజకీయ రంగంలో ఆచితూచి అడుగులు వేయాలి. తండ్రి తరపు బంధువులతో కూడా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. పిత్రార్జిత ఆస్తిపాస్తులకు సంబంధించిన ముఖ్యమైన వ్యవహారాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోవటం మంచిది. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 8, 9 స్థానాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి వృషభ రాశి వాళ్ళు విద్యార్థులు బాగా కష్టపడి చదివితే విద్యారంగంలో రాణిస్తారు. అలాగే వృషభ రాశి వాళ్ళు బాగా గట్టిగా ప్రయత్నిస్తేనే ఉద్యోగం వస్తుంది. ఉద్యోగంలో కూడా శ్రమ ఎక్కువ ఉంటుంది. మీరెంత కష్టపడ్డా కష్టానికి తగిన ప్రతిఫలం మాత్రం పెద్దగా కనిపించదు. వేచి చూసే ధోరణి ఏర్పాటు చేసుకోవాలి. అలాగే వ్యాపార రంగం కూడా కొంత ఒడిదుడుకులతో ఉంటుంది. జాగ్రత్తగా వ్యాపారం చేసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే శుక్రుడు అష్టమంలో యోగిస్తున్నాడు కాబట్టి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. స్త్రీల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. దాంపత్య జీవితంలో అనుకూలత ఏర్పడుతుంది. కళారంగంలో మంచి సత్ఫలితాలు కనిపిస్తాయి.
కుజుడు మాత్రం అష్టమంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దానివల్ల వాహనాల మీద వెళ్ళేటప్పుడు వృషభ రాశి వాళ్ళు ఈ వారం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి వాహన ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. జాగ్రత్తగా ప్రయాణాలు చేయటం అవసరం. అలాగే ఈ వారంలో వృషభ రాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు ప్రాపర్టీస్ కొన్నా అమ్మినా డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేసుకోవాలి. రియల్ ఎస్టేట్లో కూడా కొంత ఒడిదుడుకులు అనేవి ఈ వారం కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఈ వారంలో రవి బలము, బుధుడి బలము, కుజుడి బలము ఈ 3 గ్రహాల బలము లేదు. రవి బలం పెరగటానికి గోధుమలు, బుధుడి బలం పెరగటానికి పెసలు, అలాగే కుజుడి బలం పెరగటానికి కందులు బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. అలాగే గోమాతకి నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు ఆహారంగా తినిపించడం ద్వారా కూడా ఈ 3 గ్రహాల బలము పెరుగుతుంది. అలాగే రవి బుధుల బలం పెంచుకోవటానికి ప్రతిరోజు ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. విష్ణు సహస్రనామం వినటం లేదా చదవటం చేయాలి. విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేసుకోవాలి. అలాగే కుజుడి బలం పెరగటానికి అష్టమ కుజ దోషం పోవటానికి ఓం నమో నారసింహాయ అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదవటం లేదా వినటం చేయాలి. నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, ఆలయంలో దీపం పెట్టడం, ఆలయంలో 9 ప్రదక్షిణలు చేయటం ఇలాంటివి చేస్తే కుజుడి బలం కూడా పెంపొందింపజేసుకోవచ్చు. ఈ వారం మొత్తం అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం రవి అష్టమంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మీరెంత కష్టపడ్డా సరే మీ కష్టానికి తగిన ఫలితం వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఆఫీసుల్లో మీ కష్టం మొత్తం కూడా పక్కవాడికి వెళ్ళిపోతుంది. పేరు పక్కవాడికి వస్తూ ఉంటుంది. అయినప్పటికీ వేచి చూసే ధోరణిని ఏర్పాటు చేసుకోండి. అలాగే ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకంగా కంటికి సంబంధించి, గుండెకి సంబంధించి అనారోగ్య సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవాలి. సరైన సమయానికి నిద్రించాలి. రాజకీయ రంగంలో జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయాలి. తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడండి. పిత్రార్జిత ఆస్తిపాస్తుల వ్యవహారాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోండి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 7, 8 స్థానాల్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడి బలం లేదు కాబట్టి మిథున రాశి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యలో రాణిస్తారు. ఉద్యోగం లేని వాళ్ళు కూడా బాగా కష్టపడితేనే ఉద్యోగం వస్తుంది. వ్యాపారం కూడా సాధారణంగానే ఉంటుంది. బాగా కష్టపడి తెలివిగా వ్యాపారం చేస్తే వ్యాపారం ముందుకు సాగుతుంది. అలాగే శుక్రుడు సప్తమంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కొత్త పరిచయాల విషయంలో మిథున రాశి వాళ్ళు ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. కొత్త పరిచయాల వల్ల కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామి లైఫ్ పార్ట్నర్తో జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే గొడవలయ్యే అవకాశం ఉంది. అలాగే కుజుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి పెళ్లి ప్రయత్నాలు ఆలస్యం అయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వివాహపరంగా, దాంపత్యపరంగా అంటే పెళ్లి నిశ్చయం కావటం, భార్యాభర్తల మధ్య అనుకూలత ఈ రెండిటి పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవటానికి మిథున రాశి వాళ్ళకి ఈ వారం అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ప్రధానంగా 4 గోచార గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 మిథున రాశికి యోగించట్లేదు. కాబట్టి ఈ గ్రహాల బలాన్ని పెంపొందింపజేసుకోవాలి. ఈ గ్రహాలన్నీ ఏకకాలంలో యోగించాలంటే గ్రహ నక్షత్ర మాలికాధరుడైన పరమేశ్వరుడికి అభిషేకం చేసుకుంటూ ఉండాలి. ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయాలి. ఈ వారంలో ప్రతిరోజు కూడా ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి 108 ప్రదక్షిణలు కానీ, 54 కానీ, 21 కానీ లేదా కనీసం 11 ప్రదక్షిణలు చేసుకుంటే 4 గోచార గ్రహాల బలము లేకపోయినప్పటికీ వారం మొత్తం యోగదాయకమైన ఫలితాలను పొందవచ్చు. అలాగే ప్రతిరోజు ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం, ఈశ్వరుడికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన స్తోత్రం శివ పంచాక్షరి స్తోత్రాన్ని రోజు చదవటం లేదా వినటం, ప్రదోషకాలంలో శివాలయంలో దీపాన్ని వెలిగించటం, శివాభిషేకం పంచామృతాలతో చేసుకోవటం వీటి ద్వారా మిథున రాశి వాళ్ళు ఈ వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం రవి సప్తమంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి పనిచేసే చోట మీ సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళతో కలిసి పని చేయకుండా మీ పని మీరు చేసుకునే ప్రయత్నం చేయండి. కలిసి పని చేస్తే క్రెడిట్ మొత్తం వాళ్ళకు వెళ్ళిపోతుంది. అలాగే రాజకీయాల్లో, వ్యవసాయ రంగంలో ఆలోచించి అడుగులు వేయండి. పిత్రార్జిత ఆస్తిపాస్తుల వ్యవహారాలు కూడా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు.
మొదటి 5 రోజులు 6వ సంచారం బుధుడికి యోగిస్తుంది. తర్వాత 2 రోజులు 7వ సంచారం యోగించదు. అంటే మొదటి 5 రోజులు కూడా విద్యార్థులకు చాలా బాగుంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ర్యాంకులు రావటం, కావలసిన స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ సీటు తెచ్చుకోవటం, ఇలా విద్యారంగంలో మొదటి 5 రోజులు అద్భుత ఫలితాలు కనిపిస్తాయి. అలాగే ఉద్యోగం లేని వాళ్ళకు కూడా మొదటి 5 రోజుల్లో ఉద్యోగం వచ్చే యోగం ఉంది. వ్యాపారం కూడా కొత్త వ్యాపారాలు పెట్టుకోవాలంటే దానికి అనుకూలమైనటువంటి సమయం మొదటి 5 రోజులుగా చెప్పుకోవాలి. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల వాళ్ళకి మొదటి 5 రోజులు పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ వారం శుక్రుడు 6వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి కొంచెం అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. ఆడవాళ్ళకైతే కనుక పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇలాంటి సమస్యలన్నీ ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా కర్కాటక రాశి వాళ్ళు ఈ వారం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. భార్యాభర్తలు జాగ్రత్తగా మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. ఖర్చులు పెరుగుతాయి. శుక్రుడు 6లో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అలాగే కుజుడు 6లో యోగిస్తున్నాడు. అంటే ఈ వారం కర్కాటక రాశి వాళ్ళకి గృహయోగం ఉంది. ఏదైనా ప్లాట్ కొనుక్కోవాలనుకుంటే లేదా ఫ్లాట్ కొనుక్కోవాలంటే ఈ వారం కొనుక్కోవటానికి బలం బాగుంది. మంచి రేటుకి ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ అమ్మటానికి కూడా ఈ వారం బలం బాగుంది. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అనుకూలిస్తాయి. కుజుడు ఫేవరబుల్గా ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్లో కూడా మంచి అనుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే సోదరుల యొక్క సహాయ సహకారం వల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. ప్రధానంగా కర్కాటక రాశికి రవి బలం లేదు, శుక్రుడి బలం లేదు. రవి బలం పెరగటానికి గోధుమలు, శుక్రుడి బలం పెరగటానికి అలసందలు అంటే బొబ్బర్లు పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. అలాగే నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన బొబ్బర్లు గోమాతకు తినిపించాలి. రవి బలం పెరగటానికి ప్రతిరోజు కూడా సూర్యుడికి సంబంధించినటువంటి ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అనే మంత్రం స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. ఆదిత్య హృదయ స్తోత్రం చదవటం లేదా వినటం చేయండి. అలాగే శుక్రుడి బలం పెరగటానికి రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం లేదా వినటం చేయాలి. ప్రతిరోజు ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఇలా చేస్తే రవి బలము శుక్రుడి బలము కూడా పెరుగుతాయి. ఈ వారం మొత్తం కర్కాటక రాశి వాళ్ళు మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం రవి 6వ స్థానంలో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. షష్టంలో రవి బాగా యోగిస్తున్నాడు కాబట్టి ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి. చాలా కాలంగా విసిగిస్తున్న ఆరోగ్య సమస్యలకు సింహరాశి వాళ్ళు చెక్ పెడతారు. ఆరోగ్యం బాగుంటుంది. శత్రువులు నశించిపోతారు. రాజకీయాల్లో పదవులు వచ్చే యోగం ఉంది. అగ్రికల్చర్ వ్యవసాయ రంగంలో చాలా అద్భుత ఫలితాలు ఉన్నాయి. పిత్రార్జిత ఆస్తిపాస్తుల కోసం ప్రయత్నం చేయండి. మీకు రావాల్సినటువంటి ప్రాపర్టీస్ కోసం ఈ వారం ప్రయత్నిస్తే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనారోగ్యాలు తొలగింపజేసుకొని ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు. ఉద్యోగపరంగా కూడా ప్రమోషన్లు పొందడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ఈ వారం మొత్తం బుధుడు 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 5వ సంచారం, తర్వాత 2 రోజులు 6వ సంచారం, అలా బుధుడు సంచారం చేస్తున్నాడు. చివరి 2 రోజుల్లో బుధుడి బలం బాగుంది కాబట్టి సింహరాశి విద్యార్థులకి చివరి 2 రోజులు బాగుంటుంది. అంటే శుక్ర శనివారాల్లో మంచి ర్యాంకులు రావటం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా బాగుంటాం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. చివరి 2 రోజుల్లోనే ఉద్యోగం లేని సింహరాశి వాళ్ళకు ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే వ్యాపారం కూడా మొదటి 5 రోజులు సాధారణంగా ఉన్న సింహరాశి వాళ్ళకి చివరి 2 రోజులు అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. అలాగే శుక్రుడు 5వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. పంచమంలో శుక్రుడు యోగిస్తున్నాడు కాబట్టి సింహరాశి వాళ్ళకి ఆడపిల్లలు ఉన్నట్లయితే వాళ్ళ వల్ల ఎలాంటి సమస్యలు ఉన్నా అవన్నీ కూడా ఈ వారం తొలగిపోతాయి. మీ పిల్లల్లో ఆడపిల్లలు ఉంటే వాళ్ళు బాగా షైన్ అవ్వటానికి ఈ వారం మీకు శుక్రుడి పంచమ సంచారం బాగా యోగిస్తుంది. అలాగే పంచమంలో శుక్రుడి సంచారం వల్ల స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత కూడా సింహరాశి వాళ్ళకి పెరుగుతుంది. సంతానపరంగా మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది. కళారంగంలో రాణిస్తారు. అలాగే భార్యాభర్తల మధ్య కూడా అనుకూలత పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే కుజుడు 5వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుజుడు 5వ సంచారం చేస్తున్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనటం అమ్మటం ఇలాంటివి తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలి. లేదంటే ప్రాపర్టీ కొన్నా లేదా అమ్మినా ఏదో ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. సోదరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రధానంగా ఈ వారము శుక్రుడి బలం బాగుంది, రవి బలం బాగుంది, కుజుడి బలం మాత్రమే లేదు. బుధుడి బలం చివరి 2 రోజుల్లో బాగుంది. ప్రధానంగా కుజుడి బలం లేదు కాబట్టి కుజుడికి అధిష్టాన దైవం లక్ష్మీ నరసింహస్వామి, సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి ప్రతిరోజు ఓం సాం శరవణ భవ అనే మంత్రం 21 సార్లు,
ఓం నమో నారసింహాయ అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య అష్టకము, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం ఈ 2 చదవటం లేదా వినటం చేయాలి. అలాగే సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన కందుల్లో కొద్దిగా బెల్లం కలిపి ఆహారంగా తినిపించాలి. అలాగే కేజీంబావు కందులు ఎర్రటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. ఈ విధి విధానాలు చేస్తే కనుక ఈ వారం మొత్తం కూడా కుజుడి బలం పెంపొందింపజేసుకోవచ్చు. వారం మొత్తం సింహరాశి వాళ్ళు మంచి యోగదాయకమైన ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కందులు దానం ఇచ్చుకుంటే కూడా చాలా మంచిది. కేజీంబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చినా కూడా ఈ వారం మొత్తం సింహరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం రవి పంచమంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి బలం తక్కువగా ఉంది. రవి బలం తక్కువ ఉంది కాబట్టి ఆఫీసులో సహోద్యోగులతో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే రాజకీయాల్లో ఆలోచించి అడుగులు వేయాలి. అదేవిధంగా వ్యవసాయ రంగంలో కూడా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. పిత్రార్జిత ఆస్తిపాస్తుల వ్యవహారాలు కూడా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు బుధుడి బలం బాగుంది. 4వ సంచారం చేస్తున్నాడు. విద్యార్థులకు మొదటి 5 రోజులు బాగుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ర్యాంకులు రావాలన్నా, కావాల్సిన స్కూళ్ళల్లో కాలేజీల్లో సీట్లు రావాలన్నా మొదటి 5 రోజులు కూడా బుధుడి బలం కన్యారాశికి చాలా బాగుంది. అలాగే జాబ్ కావాలన్నా మొదటి 5 రోజుల్లో గట్టిగా ప్రయత్నిస్తే కన్యారాశి వాళ్ళకి జాబ్ వచ్చే యోగం ఉంది. అలాగే బిజినెస్ సక్సెస్ అవ్వాలన్నా మొదటి 5 రోజుల్లో బిజినెస్ పరంగా ముందడుగు వేసినట్లయితే బిజినెస్లో మంచి లాభాలు అందిపుచ్చుకోవచ్చు. అయితే చివరి 2 రోజులు మాత్రం బుధుడి బలం లేదు కాబట్టి విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి కొంచెం కష్టకాలంగా చెప్పుకోవాలి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 4వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. చతుర్థంలో శుక్రుడి సంచారం అనేది అనుకూల వాతావరణాన్ని కలిగింపజేస్తుంది. అలాగే వ్యతిరేకతలు తొలగింపజేస్తుంది. కళారంగంలో రాణించేలాగా చతుర్థంలో శుక్రుడి సంచారం యోగిస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవలు ఏమున్నా అవన్నీ సమసిపోతాయి. చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కూడా శుక్రుడి చతుర్థ సంచారం యోగిస్తుంది. అయితే కుజుడు 4వ సంచారం చేస్తున్నాడు. దీన్ని అర్ధాష్టమ కుజదోషం అంటారు. ఈ అర్ధాష్టమ కుజదోషం 4వ స్థానంలో కుజుడి సంచారం వల్ల ప్రాపర్టీ కొనే యోగం ఉండదు, ప్రాపర్టీ అమ్మే యోగం ఉండదు. కాబట్టి ప్రాపర్టీస్కి సంబంధించిన వ్యవహారాలన్నిటికీ దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. 4వ సంచారంలో కుజుడు ఉంటే, అర్ధాష్టమ శని దోషం ఉంటే ప్రాపర్టీ ఇష్యూస్కి దూరంగా ఉండాలి. కన్యారాశి వాళ్ళు ప్రాపర్టీ కొనటం కానీ, ప్రాపర్టీ అమ్మటం కానీ ఇలాంటివి ఈ వారం చేయకూడదు. రియల్ ఎస్టేట్ డీలింగ్స్ కూడా తాత్కాలికంగా పోస్ట్ పోన్ చేసుకోవటం మంచిది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో కూడా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అప్పుడు చతుర్థంలో కుజుడు ఉన్నప్పటికీ ఆ దోషం అనేది ఎలాంటి ఇబ్బందులు కలిగింపజేయదు. అలాగే ప్రధానంగా ఈ వారం రవి బలం లేదు, కుజుడి బలం లేదు. బుధుడి బలం మొదటి 5 రోజుల్లో ఉంది, శుక్రుడి బలం ఉంది. రవి బలం పెరగటానికి నానబెట్టిన గోధుమల్లో బెల్లం కలిపి గోవుకు తినిపిస్తూ ఉండాలి. కుజుడి బలం పెరగటానికి నానబెట్టిన కందుల్లో బెల్లం కలిపి గోమాతకు తినిపించాలి. అలాగే రవి బలం కోసం గోధుమలు, కుజుడి బలం కోసం కందులు బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. రవికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం, విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, విష్ణు పంజర స్తోత్రం కానీ చాంటింగ్ వింటూ ఉండటం చేయాలి. విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేసుకోవాలి. అలాగే కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి, చతుర్థ కుజదోషం ఉంది కాబట్టి కన్యారాశి వాళ్ళు ఆ చతుర్థ కుజదోష నివారణకి నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. ఓం నమో నారసింహాయ అనే మంత్రం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వింటూ ఉండాలి. ఇలా చేస్తే కన్యారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా అనుకూల ఫలితాలు కలుగుతాయి. వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి చతుర్థంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి పనిచేసే చోట ఆఫీసులో సహోద్యోగులతో జాగ్రత్తగా మాట్లాడండి. కొన్ని గ్రూప్ పాలిటిక్స్ అనేవి ఉండే అవకాశం ఉంటుంది. ఆ గ్రూప్ పాలిటిక్స్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయ రంగంలో కొద్దిగా ఒడిదుడుకులు కనిపిస్తాయి. వ్యవసాయ రంగంలో కూడా ఆటుపోట్లు కనిపిస్తాయి. పిత్రార్జిత ఆస్తిపాస్తుల వ్యవహారాలు మాత్రం కొంచెం ఆలస్యం అవుతూ ఉంటాయి. వాటి కోసం ఎంత ప్రయత్నించినా సరే ఆ పనులు వెనక్కి వెళ్తూ ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చివరి 2 రోజులు 4వ సంచారం బాగా యోగిస్తున్నాడు. చివరి 2 రోజుల్లో తులారాశి విద్యార్థులకు బాగుంటుంది. శుక్ర శనివారాల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా రాణించే యోగం ఉంది. ఉద్యోగం లేని తులారాశి వాళ్ళకి చివరి 2 రోజుల్లో ఉద్యోగం వచ్చే బలం ఉంది. అలాగే బిజినెస్ కూడా
మొదట్లో కొంచెం డల్గా ఉన్న చివరి 2 రోజుల్లో తులారాశి వాళ్ళకి బిజినెస్ ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 3వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి మీ సిస్టర్స్‌తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీ సిస్టర్స్ వల్ల గొడవలయ్యే అవకాశం ఉంది. సిస్టర్స్‌తో గొడవలయ్యే అవకాశం కూడా ఉంది. అలాగే భార్యాభర్తలు కూడా మాట్లాడుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్‌ల్లో లాభాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. కళారంగంలో కొన్ని ఆటుపోట్లు అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి. సినిమా, టీవీ రంగాలు, సంగీత నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా ఒడిదుడుకులతోనే ఈ వారం మొత్తం వాళ్ళ కెరీర్ సాగుతూ ఉంటుంది. అలాగే కుజుడు ఈ వారం మొత్తం 3వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. తులారాశి వాళ్ళకి కుజుడు బలం బాగుంది కాబట్టి ప్రాపర్టీ కొనటానికి బలం ఉంది, లేదా ప్రాపర్టీ అమ్మటానికి బలం ఉంది. స్థలం కానీ, పొలం కానీ, ఇల్లు కానీ, అపార్ట్మెంట్ కానీ ఏదైనా కొనుక్కోవటానికి లేదా మంచి రేటుకి అమ్ముకోవటానికి ఈ వారం తులారాశి వాళ్ళకి బలం ఉంది. రియల్ ఎస్టేట్లో కూడా మంచిగా డీల్ ఓకే అవటానికి బలం ఉంది. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా అప్పులు క్లియర్ చేయగలుగుతారు. అలాగే బ్రదర్స్ వల్ల మంచి ప్రయోజనం కలిగేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఈ వారంలో రవి బలం లేదు, శుక్రుడి బలం లేదు. రవి బలం పెరగటానికి గోధుమలు, శుక్రుడి బలం పెరగటానికి బొబ్బర్లు పంతులు గారికి దానం ఇవ్వాలి. నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన బొబ్బర్లు గోమాతకు ఆహారంగా తినిపించాలి. రవి బలం పెరగటం కోసం ప్రతిరోజు కూడా సూర్యుడికి సంబంధించిన ఓం సవిత్రే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అలాగే ఆదిత్య హృదయం చదవటం లేదా వింటం చేయాలి. అప్పుడు రవి బలం పెరిగి మంచి యోగం కలుగుతుంది. సూర్య సంబంధమైన ఆలయ దర్శనం చేసుకుంటే మంచిది. అలాగే శుక్రుడి బలం పెరగటం కోసం లలితా అమ్మవారి ఆలయ దర్శనం చేస్తే మంచిది. లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వింటే మంచిది. అలాగే ప్రతిరోజు కూడా లలితా అమ్మవారికి సంబంధించిన శ్రీమాత్రే నమః అనే మంత్రం స్నానం చేశాక 21 సార్లు చదువుకుంటే ఈ వారం మొత్తం తులారాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు వస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం రవి 3వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. ఈ వారం వృశ్చిక రాశి వాళ్ళకి రవి బలం అద్భుతంగా ఉంది. అంటే ఆఫీసులో ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొలీగ్స్ మీకు ఫేవరబుల్గా ఉంటారు. మీ కష్టానికి తగిన రికగ్నైజేషన్ ఆఫీసులో మీకు కనిపిస్తుంది. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. పాలిటిక్స్లో ఎక్సలెంట్గా ఉంటుంది. రాజకీయాల్లో పదవులు పొందే యోగం కూడా ఉంది. వ్యవసాయ రంగం, అగ్రికల్చర్ ఫీల్డ్లో బాగుంటుంది. పిత్రార్జిత ఆస్తిపాస్తులు, ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ లాంటివి మీకు వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఈ వారం కనిపిస్తున్నాయి. ఈ వారం మీరు ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ కోసం ట్రై చేసుకోవచ్చు. దానికి బలం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అలాగే ఈ వారం మొత్తం బుధుడు 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 2వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. చివరి 2 రోజులు యోగించట్లా. అంటే మొదటి 5 రోజులు వృశ్చిక రాశి విద్యార్థులకు చాలా బాగుంటుంది. కొద్దిగా కష్టపడితేనే మంచి ర్యాంకులు వస్తాయి. జ్ఞాపక శక్తి బాగుంటుంది. ఎగ్జామ్స్ బాగా రాస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి 5 రోజుల్లో సక్సెస్ అయ్యే యోగం ఉంది. కావలసిన కాలేజీల్లో, కావలసిన స్కూళ్ళల్లో సీట్లు వచ్చే యోగం కూడా మొదటి 5 రోజుల్లో కనిపిస్తోంది. ఉద్యోగం లేని వాళ్ళకు కూడా మొదటి 5 రోజుల్లో వృశ్చిక రాశి వాళ్ళకు ఉద్యోగం వచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే వ్యాపార రంగం కూడా మొదటి 5 రోజుల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు మొదటి 5 రోజుల్లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం ద్వితీయంలో యోగిస్తున్నాడు. అంటే మీ వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు. మీ మాటలతో మీకు కావలసిన పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య అనుకూలత పెరుగుతుంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో గొడవలన్నీ తొలగిపోతాయి. కళారంగం బాగుంటుంది. సినిమా, టీవీ రంగాలు, సంగీత నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే కుజుడు మాత్రం 2వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఒక్కొక్కసారి ఎంత మాటల చాకచక్యం ఉన్నా కోపం ఉంటే మాత్రం మీ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది. కోపం వల్ల నష్టాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోండి. అలాగే ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం లాంటివి చేసేటప్పుడు డాక్యుమెంట్స్ 1కి 10 సార్లు చెక్ చేసుకొని ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం లాంటివి చేయండి. బ్రదర్స్తో మాట్లాడేటప్పుడు కూడా కోపం లేకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఈ వారం మొత్తం కూడా రవి యోగిస్తున్నాడు, శుక్రుడు యోగిస్తున్నాడు, బుధుడు మొదటి 5 రోజులు యోగిస్తున్నాడు. కుజుడి బలం లేదు. కుజుడి బలం పెరగటం కోసం వృశ్చిక రాశి వాళ్ళు ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం స్కందాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవటం, అలాగే స్కంద కవచం చదవటం లేదా వినటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయటం, సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి మందార పూలు సమర్పించడం, సుబ్రహ్మణ్య ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే నరసింహస్వామికి సంబంధించిన ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదువుకోవటం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదవటం లేదా వినటం, నరసింహస్వామి ఆలయంలో దీపం పెట్టడం,
నరసింహస్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా ఈ వారం మొత్తం వృశ్చిక రాశి వాళ్ళు అత్యుత్తమమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం రవి ద్వితీయంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే మీరు పనిచేసే చోట దూకుడుగా ఉంటే బాస్తో కానీ సహోద్యోగులతో కానీ గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి. దూకుడు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. పాలిటిక్స్లో కూడా మీ మాట అదుపులో పెట్టుకోండి. మీ మాట వల్ల పాలిటిక్స్లో ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అగ్రికల్చర్ ఫీల్డ్లో కూడా మీ మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఫాదర్ సైడ్ బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి. పిత్రార్జిత ఆస్తిపాస్తుల వ్యవహారాలు కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయాలి. అలాగే నోటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. దంతాలు, చిగుళ్ళు, త్రోటు ఇలాంటి వాటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు వెంటాడితే ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 1, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 1 సంచారం యోగించట్లేదు. చివరి 2 రోజులు 2 సంచారం యోగిస్తున్నాడు. అంటే చివరి 2 రోజుల్లో ధనుసు రాశికి బాగుంది. చివరి 2 రోజుల్లో బుధుడి బలం బాగుంది కాబట్టి చివరి 2 రోజుల్లో విద్యార్థులకు బాగుంటుంది. ధనుసు రాశి విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో షైన్ అవటం, ర్యాంకులు రావటం, కావలసిన స్కూళ్ళల్లో కాలేజీల్లో సీట్లు రావటం ఇదంతా చివరి 2 రోజుల్లో జరిగే యోగం ఉంది. ఉద్యోగం లేని ధనుసు రాశి వాళ్ళకు కూడా చివరి 2 రోజుల్లో ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. బిజినెస్ పరంగా కూడా చివరి 2 రోజుల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. మొదటి 5 రోజుల్లో బిజినెస్ డల్గా ఉన్నా చివరి 2 రోజుల్లో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే శుక్రుడు జన్మంలో యోగిస్తున్నాడు. అంటే విందు భోజనం చేస్తారు, విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. లైఫ్ పార్ట్నర్తో ఉన్న గొడవలు తొలగిపోయి లైఫ్ పార్ట్నర్తో అనుకూలత పెరుగుతుంది. కళారంగంలో బాగా షైన్ అవుతారు. సినిమా, టీవీ రంగాలు, సంగీత నాట్య రంగాల్లో అనుకూల ఫలితాలు పొందే యోగం కనిపిస్తుంది. అలాగే కుజుడు జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. అలాగే రియల్ ఎస్టేట్ డీలింగ్స్లో కొంచెం అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉండాలి. సోదరులతో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. ధనుసు రాశి వాళ్ళు ఈ వారం మొత్తం యోగించాలంటే రవిని, కుజుడిని ప్రసన్నం చేసుకోవాలి. శుక్రుడి బలం బాగుంది. చివరి 2 రోజుల్లో బుధుడి బలం కూడా బాగుంది. రవి బలం పెరగటం కోసం గోధుమలు, అలాగే కుజుడి బలం పెరగటం కోసం కందులు దానం ఇవ్వాలి. నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన కందులు గోమాతకు తినిపించాలి. రవి బలం పెరగటం కోసం ప్రతిరోజు ఓం సవిత్రే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. సూర్యాష్టకం చదువుకోవాలి. సూర్య ఆలయ దర్శనం చేసి దీపాన్ని వెలిగించుకోవటం, సూర్యుడికి ప్రదక్షిణలు చేయటం చేసుకోవాలి. అలాగే కుజుడి బలం పెరగటం కోసం ఓం అం అంగారకాయ నమః అనే మంత్రం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. అలాగే కుజుడికి అధిష్టాన దైవమైన సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య అష్టకం చదవటం లేదా వినటం చేయాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో వీలైనప్పుడు దీపం వెలిగించడం, అలాగే ఆలయంలో ప్రదక్షిణలు చేయటం చేసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం రవి జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి అనారోగ్య సమస్యలు వెంటాడతాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల మకర రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. రవి జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం మంచిది. అలాగే ఆఫీసులో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. అనవసరంగా సహోద్యోగులతో గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి. పై అధికారులతో గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే రాజకీయాల్లో కూడా ఆచితూచి మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. రవి జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు కాబట్టి ఖచ్చితంగా మకర రాశి వాళ్ళు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం, వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం చేయాలి. అలాగే బుధుడు 12, 1 స్థానాల్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ఈ వారం మొత్తం మకర రాశి విద్యార్థులు కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. కష్టపడి చదవకపోతే మాత్రం పోటీ పరీక్షల్లో రాణించడం కష్టమవుతుంది. అలాగే ఉద్యోగం లేని మకర రాశి వాళ్ళు కూడా బాగా కష్టపడితే తప్ప ఉద్యోగం రావడం కష్టం. వ్యాపారం కూడా అద్భుతంగా ఏముండదు. తెలివితేటలతో జాగ్రత్తగా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 12లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే మకర రాశి వాళ్ళకి ఖర్చులు పెరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి, శుక్రుడు వ్యయంలో ఉన్నాడు కాబట్టి డబ్బులు ఎంత వచ్చినా ఖర్చు అయిపోతూ ఉంటాయి. ధనాన్ని ఖర్చు పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేసుకోవాలి. విందు విలాసాలకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. కళారంగంలో ఉన్న వాళ్ళకు కొద్దిగా ఆటుపోట్లు అనేవి కనిపిస్తాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. లైఫ్ పార్ట్నర్తో జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే లైఫ్ పార్ట్నర్తో కొద్దిగా గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. అలాగే కుజుడు ఈ వారం మొత్తం 12లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు.
శుక్రుడు కుజుడు 2 గ్రహాలు 12లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి. కుజుడు 12లో ఉండటం వల్ల నరపీడ పెరుగుతుంది, ఎదుటి వాళ్ళ ఏడుపు పెరుగుతుంది, శత్రుబాధలు పెరుగుతాయి, దిష్టి పెరుగుతుంది, వృధా ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా రవి బలము, బుధుడి బలము, శుక్రుడి బలము, కుజుడి బలము 4 గోచార గ్రహాల బలము ఈ వారం లేదు. గోచార గ్రహాలన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఉగ్రదేవతలను పూజించుకోవాలి. దుర్గాదేవి ఉగ్రస్వరూపం కాబట్టి రోజు దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని స్నానం చేశాక 21 సార్లు మకర రాశి వాళ్ళు చదువుకోవాలి. అలాగే దుర్గాదేవి ఆలయంలో రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగించుకోవాలి. దుర్గాదేవికి సంబంధించినటువంటి దుర్గా కవచం చదవటం లేదా వినటం చేయాలి. దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో నిమ్మకాయ పులిహోర వీలైనప్పుడల్లా భక్తులకు పంచిపెడుతూ ఉండాలి. ఇలా చేస్తే వారం మొత్తం మకర రాశి వాళ్ళు గ్రహాల వ్యతిరేకత తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే గోమాతకి గోధుమలు, పెసలు, బొబ్బర్లు, కందులు తినిపించడం, అదేవిధంగా బ్రాహ్మణుడికి గోధుమలు, పెసలు, కందులు, బొబ్బర్లు దానం ఇచ్చుకోవటం ద్వారా కూడా వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని మకర రాశి వాళ్ళు వారం మొత్తం అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం రవి 12లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే అజ్ఞాత శత్రువులు పనిచేసే చోట పెరుగుతారు. కాబట్టి పనిచేసే చోట అజ్ఞాత శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయాల్లో ఎంత కష్టపడ్డా కుంభరాశి వాళ్ళకి ఈ వారం ఫలితం మొత్తం వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. పిత్రార్జిత ఆస్తిపాస్తుల వ్యవహారాలు కూడా తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలి. వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం మంచిది. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 11వ సంచారం యోగిస్తున్నాడు. అంటే కుంభరాశి విద్యార్థులకు మొదటి 5 రోజులు బాగుంటుంది. కష్టపడి చదివితే మంచి ర్యాంకులు ఇచ్చే అవకాశం మొదటి 5 రోజుల్లో కనిపిస్తుంది. అలాగే ఉద్యోగం లేని వాళ్ళకు కూడా మొదటి 5 రోజుల్లో ఉద్యోగం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే బిజినెస్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా మొదటి 5 రోజుల్లో బ్రహ్మాండంగా బిజినెస్ సాగేటటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. శుక్రుడు 11వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. శుక్రుడి బలం బాగుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది. కళారంగంలో సక్సెస్ ఉంటుంది. సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాల్లో కుంభరాశి వాళ్ళకు బ్రహ్మాండమైనటువంటి ఫేమ్ వచ్చేటటువంటి అవకాశాలు ఈ వారం ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు ఈ వారం మొత్తం 11వ సంచారం చేస్తూ కుంభరాశి వాళ్ళకి యోగిస్తున్నాడు. ప్రాపర్టీ కొనటానికి, అమ్మటానికి కుంభరాశి వాళ్ళకి బలం బాగా ఉంది. ఒక ప్రాపర్టీ అమ్మితే మంచి రేటుకు అమ్ముకోవచ్చు, కొంటే తక్కువ రేటు కొనుక్కోవచ్చు. ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం లాంటివి ఈ వారం చేయడానికి కుంభరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా బలం ఉంది. రియల్ ఎస్టేట్లో కూడా పెద్ద పెద్ద డీల్స్ ఓకే అవ్వడానికి బలం ఉంది. బ్రదర్స్ వల్ల మంచి ప్రయోజనాలు కనిపిస్తాయి. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. కుంభరాశి వాళ్ళకి ప్రధానంగా ఈ వారం సూర్యుడి బలం ఒకటే లేదు. శుక్రుడు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు, బుధుడు మొదటి 5 రోజులు బాగున్నాడు. సూర్యుడి బలం లేదు కాబట్టి సూర్యుడి బలం పెరగటానికి ప్రతిరోజు కూడా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఎర్ర పువ్వు, కొద్దిగా కుంకుమ పువ్వు కలిపి ఆ నీళ్ళల్లో ఆ నీటితో తూర్పు వైపు తిరిగి ఓం సవిత్రే నమః అని 12 సార్లు చెప్తూ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. రోజు అర్ఘ్యం ఇవ్వటం వీలు కాకపోతే పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. అలాగే సూర్యుడికి సంబంధించినటువంటి ఓం పూష్ణే నమః అనే మంత్రం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. ఓం పూష్ణే నమః. అలాగే ఆదిత్య హృదయం కానీ, సూర్యాష్టకం కానీ రోజు చదివినా విన్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. నానబెట్టిన గోధుమలు గోమాతకు ఈ బెల్లంతో పాటు కలిపి తినిపించాలి. అలాగే కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి ఈ వారంలో వీలైనప్పుడు రవిహోరలో పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. అలా చేస్తే రవి బలం పెరుగుతుంది. ఈ వారం మొత్తం కుంభరాశి వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం రవి 11వ ఇంట్లో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. ఏకాదశంలో రవి సంచారం వల్ల ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తిలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ లభించే సూచనలు ఉన్నాయి. పాలిటిక్స్లో టాప్ లెవెల్లో ఎదగటానికి అవకాశం ఉంది. పిత్రార్జిత ఆస్తిపాస్తులు మీరు పొందటానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. అగ్రికల్చర్ ఫీల్డ్లో కూడా అద్భుత లాభాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తిని పొందుతారు. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 10వ సంచారం యోగించడు. తర్వాత 2 రోజులు 11వ సంచారం యోగిస్తాడు. చివరి 2 రోజుల్లో బుధుడి బలం బాగుంది కాబట్టి విద్యార్థులకు బాగుంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించడానికి చివరి 2 రోజుల్లో బలం ఉంది. ర్యాంకులు కొట్టడానికి, కావలసిన స్కూళ్ళల్లో, కాలేజీల్లో జాయిన్ అవ్వడానికి చివరి 2 రోజుల్లో బలం ఉంది. ఉద్యోగం లేని మీనరాశి వాళ్ళకు కూడా చివరి 2 రోజుల్లో ఉద్యోగం వచ్చే యోగం ఉంది.
బిజినెస్ కూడా చివరి 2 రోజుల్లో బ్రహ్మాండంగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం దశమంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి పనిచేసే చోట ఆఫీసుల్లో స్త్రీలతో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. లేకపోతే దశమంలో శుక్రుడి సంచారం వల్ల పనిచేసే చోట ఆఫీసుల్లో స్త్రీల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీనరాశి పురుషులు ఈ వారం ఈ జాగ్రత్త పాటించాలి. అయితే మీనరాశి స్త్రీలు కూడా ఇతర స్త్రీలతో ఏర్పడే పరిచయాల విషయంలో ఈ వారం ఆఫీసులో కొద్దిగా జాగ్రత్తలు పాటించడం మంచిది. అలాగే శుక్రుడు దశమంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి వృత్తిపరంగా అవసరమైన దానికంటే ఎక్కువ ఖర్చు చేసే సూచనలునే ఖర్చును అదుపులో ఉంచుకోవటం మంచిది. అలాగే కుజుడు దశమంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఈ వారం పెద్దగా కలిసి రాదని చెప్పాలి. రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి మీనరాశి వాళ్ళకి తృతిలో డీల్స్ తప్పిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రాపర్టీస్ కొనటం అమ్మటం ఇలాంటివి తాత్కాలికంగా పోస్ట్ పోన్ చేసుకోవటం మంచిది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో కూడా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. ప్రధానంగా ఈ వారం రవి బలం బాగుంది. మీనరాశి వాళ్ళకి బుధుడు చివరి 2 రోజుల్లో యోగిస్తున్నాడు. శుక్రుడి బలం లేదు, కుజుడి బలం లేదు. శుక్రుడి బలం పెరగటానికి నానబెట్టిన బొబ్బర్లు, కుజుడి బలం పెరగటానికి నానబెట్టిన కందులు ఆవుకు తినిపించాలి. అలాగే కేజింబావు బొబ్బర్లు తెల్ల వస్త్రంలో కట్టి, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవటం మంచిది. ఆవుకు తినిపించడంతో పాటు పంతులు గారికి దానం ఇస్తే శుక్రబలము కుజబలము పెరుగుతుంది. శుక్రుడికి అధిష్టాన దేవత రాజరాజేశ్వరి దేవి కాబట్టి ప్రతిరోజు కూడా రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభాయై నమో నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. రాజరాజేశ్వరి అష్టకం చదవటం లేదా వెంటనే చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే కుజుడి బలం పెరగటానికి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం పిసితాశ ప్రభంజనాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్య అష్టకం కానీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కానీ రోజు చదవటం లేదా వినటం చేయటం ద్వారా ఈ వారం మొత్తం అనుకూల ఫలితాలు కలుగుతాయి. కుజుడి బలం పెరుగుతుంది. వీలైనప్పుడు సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయటం ద్వారా కూడా కుజుడి బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి వారం మీ వారఫలం తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.